హలో అండి, ఉప్మా చేస్తున్నానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నా. మామూలుగా అయితే ఇంట్లో కొంచెం మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేస్తానండి. ఇప్పుడైతే వేయట్లేదు, కొంచెం ఆరోగ్యం బాగాలేదని ఇలా చేసుకుంటున్నాను. అన్నం తినాలనిపించక. ఇలా కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ పప్పులు ఉంటే తిన్నప్పుడు మధ్య మధ్యలో ఒక కరకరలు ఆడుతూ ఉంటాయి కదా, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కూడా వేస్తున్నానండి, కానీ ఇప్పుడైతే వేయలేదు. వాళ్ళు ఇలాగే చేస్తున్నాను నార్మల్గా. ఇవ్వండి, టమోటా ముక్కలు, కరివేపాకు వేస్తున్నాను. ఇవ్వండి, ఇది ఒక గ్లాసు రవ్వ కదండి. ఒక గ్లాస్కి 4 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి, వాటర్. అప్పుడు రవ్వ పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటుంది, మెత్తగా టేస్టీగా. మగ్గింది కదా అండి, వాటర్ వేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి చూడండి, మరుగుతున్నాయి. ఇలా రవ్వ వేస్తానండి, కానీ ఒక చేతితోటి వీడియో తీస్తే వేయడానికి రాదు కదండి, ఇది ఉండలు కడుతుంది. అందుకోసమని మీకు వేసి కలిపి చూపిస్తాను. వేసానండి, ఇది కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఇది మనం రవ్వ వేయించలేదు కాబట్టి మొత్తం ఉండలు కడుతుంది. అందుకోసమని కలుపుతూనే ఉండాలండి ఇది అయ్యేదాకా, అప్పుడు మంచిగా వస్తుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం, ఏం పెద్ద కష్టమేం కాదండి. కొంచెం సేపులో 10 మినిట్స్ కూడా పట్టదు, అయిపోతుంది. చూడండి, ఉండలు రాకుండా మంచిగా వస్తుంది, జారుడుగా మంచిగా ఉంటుందండి. అందుకే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అయిపోయిందండి, ఇలా తింటేనే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.